నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులను ఉద్దేశించి. ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఎన్నికలకు సిద్ధంగా అండి. అదేవిధంగా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వెంటనే ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేయండి అనే విధంగా కామెంట్ చేశారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారం ఏదైతుందో దీన్ని తిప్పికొట్టాలని కూడా చెప్తున్నారు. సో ఫిబ్రవరిలోనే షెడ్యూల్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన కూడా చెప్పారు. ఎందుకంటే మార్చి ఏప్రిల్లోనే విద్యుత్ సమస్య ఏర్పడే అవకాశం కనబడుతుంది, విద్యుత్ అంతరాయం ఏర్పడే సమస్య ఉంది. అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా. సో కేంద్రం ముందస్తుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మనం చూసాం, ఏపీలో ప్రతిపక్షాలే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అనేది పదే పదే చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క కామెంట్ చేయలేదు. కానీ ఇవాళ ఈ కామెంట్ చేయడం అనేది కాస్త చర్చ అయితే జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? షెడ్యూల్ ప్రకారం అంటే మార్చి ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుందా? సో మరి దీనికి ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కాబట్టి సిద్ధంగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అంటున్నట్లు వై నాట్ 175 అనేది అయితే చెప్పాడో, మరి నిజంగా మళ్ళీ 175 రాబోతున్నాయా ఈ వైసీపీకి? సో ఆ స్థాయి ప్రజల్లో ఈరోజు నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఆ స్థాయిలో వైసీపీకి సీట్లు రాబోతున్నా, ఎలా సిద్ధం కాబోతున్నారు ఎన్నికలకు అనే అంశాలకు సంబంధించి ఇవాళ చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. బీజేపీ నుంచి ఇటు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి మేక ఆనంద్ సాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, మీ దగ్గరికి వద్దాం. నేను ఇంతకుముందు అన్నట్లు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనలేదు ముందస్తు ఎన్నికలు రావచ్చు అనే విధంగా. సో ఈరోజు ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిందో, ఈ సమావేశంలో ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, సో మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అనే విధంగా కామెంట్ చేశారు అనేది తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందనుకోవచ్చా? రాజేష్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి, అదేవిధంగా టీడీపీ ప్రతినిధి మొక్క ఆనంద్ సాగర్ గారికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగానే మనం భావించాల్సి. వరకు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సహచర మంత్రులతో మనం అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, అది కూడా 20 రోజులు ముందు నోటిఫికేషన్ షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని స్పెసిఫిక్ గా చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అంటే 2019 మార్చి 10వ తేదీన అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. మే 23వ తేదీ కల్లా మొత్తము ఎన్నికల ప్రక్రియ అయిపోయి అప్పుడు ఓట్ల లెక్కింపు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మార్చి 10వ తేదీ అని అంటే 20 రోజుల ముందు అని అన్నారు ముఖ్యమంత్రి వైద్యాలు. అంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం. ఫిబ్రవరి నోటిఫికేషన్ అంటే ఇంకా మనం ఇప్పుడు డిసెంబర్ 50 ఉన్నాము, ఇంకా ఒక జనవరి తప్ప మనము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు దాదాపు ఒక నెల మినహా, జనవరి మినహా ఫిబ్రవరి నుంచే ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలవచ్చు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు వ్యవహారము ఇవన్నింటిలో కూడా చాలా వేగంగా ఉన్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి ఆయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు 2,750 నుంచి 3,000కి ఇప్పుడు పెంచే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇక మిగతా పెన్షన్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమేమి పథకాలు ఉన్నాయి అవన్నీ బహుశా జనవరిలో అవన్నిటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలైతే అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పారు, మొన్న రైతులకు సంబంధించినటువంటి మొన్న వర్షానికి సంబంధించినటువంటి తుఫాను నేపథ్యంలో రైతులు పరామర్శకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది, ముందస్తుగా రావచ్చు, అలర్ట్ గా ఉండండి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అలర్ట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నారు ఇప్పటికీ. అంటే ప్రతిపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి యువగళం ముగింపు సభ జరగబోతుంది. ఆ ముగింపు సభ ఎన్నికల సమరశంకారానికి
ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదికగా ఉన్నాయి వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యువగళం ముగింపు సభ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5-6 లక్షల మంది టార్గెట్. ఒకటి కృష్ణాంజనేయులు గారు మనము లాస్ట్ టైం ఎన్నికలు చూసాము. సో ఆ టైంలో చూస్తే మొత్తము ఫ్యాన్ హవా నడిచింది, ఫ్యాన్ గాలి. సో ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అతి తక్కువ టైంలో మన పక్క రాష్ట్రంలో తెలంగాణ ఇప్పుడు చూసుకుంటే 9.5 ఏళ్లకు కేసీఆర్పై వ్యతిరేకత వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై 5 లోపే వ్యతిరేకత వచ్చింది అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? రేపు మొన్న ఏదైతే తుఫాన్ వచ్చిందో తుఫాన్లో కూడా కనీసం రైతులను ఆదుకోలేదు అనే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి కదా. ఈ ప్రభావం ఏమైనా రేపు జరిగే ఎన్నికల్లో కూడా పడే అవకాశం ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే మరి వైనాట్ 175 151 కాదు 175 కూడా మాకే వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నేతల సమీక్ష సమావేశంలో చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మంత్రులు వాళ్ళందరికీ చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే 72 మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి దాని మీద 70 మంది వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మార్చాలని, ఇంకొక 20 మందిని ఉన్నటువంటి ముఖాలను ఒక చోట నుంచి ఇంకో చోటకి అట్లా మార్పు చెప్పులు చేసేదానికి అవకాశం. అంటే వాళ్ళు 151 నుంచి 175 అని చెప్తున్నారు. ఇంకొక వైపునేమో ఒక 70 మంది ఓడిపోతారు, ఇంకొక 20 మందిని మార్చాలి అంటే ఒక 90 మంది ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళే చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక 40-50 సీట్లకు మించి వాళ్ళకి రావు అనేటువంటిది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టే అర్థమవుతున్నటువంటిది. మేము తెలంగాణలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసాం. అక్కడ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రధానమైనటువంటి అంశాలు అవి ఆంధ్రప్రదేశ్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కనెక్ట్ అవుతాయి. ఆ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి పాలన కొనసాగిందని, ఇక్కడేమో తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించినటువంటి పాలన కొనసాగుతుంది. అక్కడ కుటుంబం పాలన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆ నలుగురే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తుంటే ఆ నలుగురు ఉంటారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆ నలుగురే కదా ఇక్కడ కూడా. అక్కడ నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగులు తీవ్రమైనటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. రైట్. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. బీజేపీ మరి ఎన్నికలకు సిద్ధమైందా? ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది? మా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మరి ఎట్లా మీరు జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి ఫైట్ చేయబోతున్నారా వైసీపీ పైన? ఎట్లా ఉండే అవకాశం ఉంది? మా ఆచరణ ఎలక్షన్స్ విషయంలో యథావిధిగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే వెళ్తోందండి. ఇంకా 20 రోజుల ముందు నోటిఫికేషన్ అంటారా? ఒకసారి అంటూ సన్నద్ధం అయ్యి అందరూ కూడా ఏప్రిల్ 11th ప్రీవియస్ ఎలక్షన్స్ 2019లో, ఈసారి March 30th దాకా 10th పరీక్షల జాబితా విడుదల అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఎగ్జామ్ ఇస్ ఆన్ March 10th. సో ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ అని కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మరి ఎందుకు డిక్లేర్ చేసింది? దాని గురించి బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమని చెప్పారు, ఈ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని ఈ ముందే పెట్టేస్తున్నాం ఎగ్జామ్స్, తర్వాత కాకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అని కూడా చెప్పడం జరిగింది. మరి వారిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 20 రోజుల ముందు అని అంత ఒకసారి అంటూ ఎలక్షన్స్ కి మార్చా ఏప్రిల్ అన్న ఒక సందిగ్ధత మొదటి నుంచి కూడా ఉంది. కాబట్టి 20 రోజులు అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ థింగ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ మా దృష్టిలో. ఎందుకంటే అసలంటూ ఎలక్షన్స్ కంటూ ఈ మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఒక నెల అటు ఇటుగా కొంత మార్పు ఉండొచ్చు, 2-3 వారాలు అటు ఇటు అని మొదటి నుంచి కూడా అనుకున్న విషయమే. ఇవాళ ఇది కొత్త విషయమేం కాదు. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన ఎలక్షన్స్ డేట్ అన్నది ఖచ్చితంగా ఏప్రిల్లోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే డెఫినెట్ గా 10th పరీక్షలకు అటు రాకూడదు. ఎందుకంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం March 30th దాకా షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి. సో ఏప్రిల్ 1st వీక్ ఉండొచ్చు. సో ప్రీవియస్ ఎలక్షన్స్ కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే 1 వారం తేడా తప్ప అందులో ఇందులో డిఫరెన్స్ అంత వ్యత్యాసం ఏది ఉండదు అని అంటే ఒకటి సుహాసిని ఆనంద్ గారు ఈ రోజు చెప్పండి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మీరు అన్నట్లు ఎగ్జామ్స్ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ సమస్య
తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో కేంద్రమే ఈసారి ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారికి ఏమన్నా హింట్ ఉందా, దేశవ్యాప్తంగా అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందా విద్యుత్ పైన? ఈ గతంలో కూడా ఇదే విధంగా కొంత తప్పుడు ప్రచారం అయితే జరిగింది. ఇలా కోల్ అన్నది లేదు, మొత్తం అంతా అయిపోయింది, ఇంకెంత మొత్తం దేశం అంతా అంధకారం అయిపోతుంది అని చెప్పారు. ఎక్కడుంది? అబండెంట్ గా కోల్ డిపాజిట్స్ ఉన్నాయి మనకి, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ ఏమవుతోందంటే ఏదో విధంగా ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదోటి అని ఒక స్పెక్యులేటివ్ టాక్, ఒక నేరేటివ్, ఒక ఎవరికి వాళ్ళే ఒక కొత్త నేరేటివ్ సృష్టించే ఒక ప్రక్రియ తప్ప అందులో ఏ ఇబ్బంది లేదు. కేంద్రంలో బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పటిష్టంగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మన దేశాన్ని చాలా మంచి జీడిపితో ముందుకు నడిపిస్తున్నాం. అది ఒక నాయకత్వ లక్షణం, మోడీ గారికి ఉన్న నాయకత్వ లక్షణం. ఇక్కడ ముందస్తు అన్నది అదే అంటున్నాను, 20 రోజుల ముందు అన్నది పెద్దగా ముందస్తు అన్నది అంత ఒక నెల కూడా మార్పు కాదు. కాబట్టి మేబీ ఒక 2-3 వారాలు వీలుని బట్టి కొంచెం ముందు వెనకాల, అంటే ఎండలు ఈసారి కొంత తీవ్రంగా ఉండే ఒక అవకాశం ఉంది. పిల్లలు కానీ కొంత అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంలో మేబీ అలాంటి హింట్, అది కాకుండా ఏదైనా ఒకటి మాట్లాడి ఉండొచ్చు రావచ్చు అని ఒక డౌట్ అన్నది క్రియేట్ చేస్తూ మాట్లాడడం కూడా ఒక మైండ్ గేమే అనుకోవాలి, అంతకన్నా ఏముండదు. ఏదైనా వస్తే కనుక క్లియర్ గా అందరూ కూడా ఒక 2-3 వారాల ముందు కానీ వెనక కానీ అసలంటూ సన్నద్ధం అయితే ఎలక్షన్స్ కి అందరూ ఒకే రకంగా సన్నద్ధం అయి ఉంటారని నా భావన. అండ్ ఇది ఒకవేళ ముందు 20 రోజుల ముందు నోటిఫికేషన్ ఒకవేళ ముందే కనుక ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈ 10th షెడ్యూల్ మొత్తం మార్పు చేయాల్సి వస్తుంది. మరి అంత అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ కేంద్రం ఏదైనా కనుక నిర్ణయం తీసుకుంటే అన్ని ఎలక్షన్స్, ఇప్పుడు ఏదైతే లోక్సభ అండ్ ఈ స్టేట్స్ అన్ని ఎలక్షన్స్ జరుగుతాయో అన్ని అదే విధంగా కొనసాగాలి. కాబట్టి కొంత ఈ షెడ్యూల్ లో మార్పు అటు ఇటు జరిగే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఎస్. మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి నిజంగా పరిస్థితి ఉందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కామెంట్ చేశారు కదా, ఇప్పుడు మనం అనుకున్నట్లు ఉంటే మరి మీ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికే 11 మందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చారు, మరికొంతమందిని కూడా మార్చే అవకాశం కనబడుతుంది అంటున్నారు. అంటే అక్కడ ఏంటి వాళ్ళపైన వ్యతిరేకత వచ్చిందా ప్రజల్లో? మరి ఇప్పుడు ఇంతకుముందు మన కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు వైనాట్ 175 అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వస్తాయంటారా మీకు? ఇప్పటికే చూస్తున్నాము ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి. కొందరు ఇప్పుడు అంగన్వాడీలు కావచ్చు వాళ్ళంతా రోడ్లపైకి వచ్చారు. చాలా వరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా మీ పైన. రాజేష్ గారు, ముందుగా మీకు 6 టీవీ వీక్షకులకు, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, సుహాసిని ఆనంద్ గారికి, రాబోయే టీడీపీ ప్రతినిధి గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఈ రోజున ముందస్తు ఎన్నికలు అనే పేరుని దీనికి పెట్టడం కరెక్ట్ కాదండి. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇది ఎవరి కొలమానాలు వాళ్ళవి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఉత్తరాదిన 3 రాష్ట్రాలు కూడా అప్రతిఘతంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది, ఒక 4 రోజులు 20 రోజులు ముందుకు జరగవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే, ఎవరి అంచనాలు వాళ్ళవి. ఎండలు ఎక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఒక 20 రోజుల ముందుకు వచ్చారు, ఇది పెద్ద లెక్కలోది కదని ఇప్పుడు బీజేపీ వారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పేసి మీరు అన్నారు. మేమైతే మంత్రివర్గ నిర్ణయాలనే చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏదైతే ఆయన చెప్పారో ఎన్నికలకి మనం సన్నద్ధంగా ఉన్నాము, ఒక 20 రోజులు ముందుకు రావచ్చు అన్న మాటలు మాత్రం విన్నాం. కారణాలు ఆయన చెప్పినట్లుగా మేమైతే వినలేదు. సరే, ఏదేమైనా సరే దాన్ని మీరున్నారండి అక్కడ క్యాబినెట్ సమావేశం అనేది ఒక 6 నెలల ముందో లేకపోతే ఒక 4 నెలల ముందో వస్తే ముందస్తు కింద వస్తుంది. రోజులు తేడాతో వచ్చేదాన్ని ముందస్తు అనుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే అక్కడ సరే మీరు అన్నట్లు అంటే మార్చి ఏప్రిల్లో రావాల్సింది ఫిబ్రవరిలో ఒక 20-25 రోజులు ముందు వస్తుంది అనుకుందాం. అక్కడ కామెంట్ ఏం చేశారు అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుకు కేంద్రం వెళ్ళే అవకాశం మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. నిజంగా పరిస్థితి ఉంటుంటా? సుహాసిని గారు అన్నట్లు లాస్ట్ టైం కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అనవసరంగా కేంద్రాన్ని ఒక బదనాం చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది. ఏప్రిల్ 11వ తేదీ అన్నది బహుశా
మార్చి 20వ తేదీకో 25కో ఎన్నికలు జరగవచ్చు. అది పెద్ద ముందస్తు కిందకి లెక్కలోకి రాదండి. సరే, ఎవరేం చేశారనే దానికి తర్కం, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. బేసిక్ గా మనం అంగీకరించాల్సింది ఏంటంటే 20 రోజులు అనేది ముందస్తు కిందకి రాదు. సరే, ముందస్తు కిందకి రాదు. కృష్ణాంజలి లాంటి వారు కూడా ముందస్తు అనే దాన్ని సంబోధించడం కూడా కొంత అభ్యంతరకరమే. ముందస్తు కింద అది రానే రాదు. మేము కాన్ఫిడెంట్ గా ఉన్నామనే దానికి ఈ విపక్షాలనే వాళ్ళు ఎక్కడైనా సరే ఏ చిన్న అవకాశం దొరికినా సరే దానిని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళని డ్రాఫ్ట్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకోవటం సహజంగా జరిగేటటువంటి పరిణామం. రాజేష్ గారు, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అంతకుముందు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, పెద్ద ఎత్తున సిట్టింగ్ స్థానాలను అభ్యర్థులను మార్చి, సిట్టింగ్ ఇన్ఛార్జీలను మార్చి ఘన విజయాలు సాధించారు. సిట్టింగ్ అభ్యర్థులు మారుస్తున్నారు అంటే దాని అర్థం భయపడని కాదు, ఓడిపోతారని కాదు. ప్రజలకి ఒక నాయకుడి మీద ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంలో భాగంగా ఆ ప్రజలకు నచ్చినటువంటి నిర్ణయాలు నాయకుడు తీసుకోవాలి. నాయకుడికి ఈ పలానతను పలానా చోట ఉంటే బాగుంటుంది అనేటటువంటి ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా పోతారు. ఆ విధంగా పోబట్టే అసలు ఎప్పుడూ లేనంతగా గుజరాత్ లో అయితే లేటెస్ట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ చావు దెబ్బ కొట్టడం జరిగింది. ఈవెన్ నరేంద్ర మోడీ వల్ల కూడా అంత, ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా అంత విజయాన్ని సాధించలేకపోయాడు. సహజంగా ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు అనేది ఎదుటి వాళ్ళకి అవకాశం లేకుండా చేయడానికి చంద్రబాబు గారు ఒక విషయం చెప్తున్నారండి. అది కాదండి, ఒకటండి, శ్రీనివాస్ రెడ్డి గారు, సైకిల్ దూకుడు జనవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుంది, ఫ్యాన్ గాలి ఆగిపోతుంది. సో మీరంతా సిద్ధంగా ఉండండి అనే విధంగా ఎవరు టీడీపీ కార్యకర్తలకు నేతలకు ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి సార్. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు అదే చెప్తున్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలను చూసి జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారంటున్నారండి. శ్రీనివాస్ గారు, తెలంగాణలో జరిగిన ఎన్నికలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు. తెలంగాణలో వచ్చిన రిజల్ట్ మీపై ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇది సూటిగా మాట్లాడదాం మనం. సరే, తర్వాత విషయాలు వెళ్ళు. తెలంగాణలో వచ్చిన రిజల్ట్ మాపై పడితే ఖచ్చితంగా మా విజయం 160 నుంచి 170 స్థానాల మధ్య ఉండాలి సార్. అవునా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిందో, తెలుగుదేశం పార్టీ కాస్త కోస్త బలంగా ఉన్నటువంటి నగర సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైనటువంటి భారీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం జరిగింది. ఎక్కడైతే నల్గొండ లాంటి చోట ఏది తెలుగుదేశం పార్టీ 0 అయిపోయిందో, సాగర్ ఎన్నికలో చూసాం 1% ఓట్లు వచ్చినాయి వాళ్ళు. నల్గొండ జిల్లా మొత్తం 0 అయిపోయిందో, ప్రభావితం చూపలేని స్థితిలో ఉందో, ఆ ప్లేస్ ని కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా బలంగా ఉంది. బలంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు, నేను ఒకటి అడుగుతాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు బలంగా, ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు, బలంగా ఉందని మీరు పదే చెప్తున్నారు. బలంగా ఉన్నప్పుడు సిట్టింగ్లను ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏం చెప్తారు మరి? అక్కడ అభ్యర్థి వ్యతిరేకత వచ్చి, క్యాండిడేట్ వ్యతిరేకత ఉందా, ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉందా, లేక ప్రభుత్వం పైన వ్యతిరేకత తగ్గించేందుకు క్యాండిడేట్లను మారుస్తున్నారా? మీరు అభ్యర్థి వీళ్ళని మారుస్తున్నారా ఎమ్మెల్యేలను? ఏమండి, సిట్టింగ్లు ఎందుకు మార్చారు అని ప్రశ్నించేటటువంటి మీరు, ఎక్కడో శివశంకర్ అనేటటువంటి ఆయన సికింద్రాబాద్ నుంచి వచ్చేసి తెనాల్లో ఎంపీకి ఎందుకు గెలిచాడండి? ఎక్కడో బాపట్లలో ఉన్నటువంటి పురంధేశ్వరపై విశాఖపట్నంలో ఎంపీకి ఎందుకు గెలిచిందండి? తెనాల్లో ఉన్నటువంటి జయసుధ వచ్చి సికింద్రాబాద్ లో ఎమ్మెల్యేకి ఎందుకు గెలిచిందండి? అంటే మీరంతా అంత సరిగా చేస్తున్నప్పుడు మార్చాల్సిన అవసరం లేదు కదా? ఇవి కాదు, ఇవి మార్పులు అనేది వ్యూహంలో భాగంగా చేసుకుంటాం. దాన్ని ఏదో ఓటమి భయంతో మార్పులు చేస్తున్నారని ప్రచారం చేస్తే అది వాళ్ళకే నష్టం. వాళ్ళకి మేము వైనాట్ 175 అనే దాన్ని టార్గెట్ గా తీసుకొని దాన్ని మేము రీచ్ అవడానికి మా ప్రణాళికలు మాకున్నాయి. ఆ ప్రణాళిక రైట్. ఒక్క నిమిషం అండి, టీడీపీ నుంచి మేక ఆనంద్ సాగర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసుకోండి సార్. రైట్. ఆయన పక్కన పెట్టి ఎవరికి ఇస్తున్నాం? అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఇస్తున్నాం. ఎంత గట్స్ ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటాం, ఎంత దమ్ముంటే, ఎంత బలంగా ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటాం.
రైట్. ఆనంద్ సాగర్ గారు ఉంది తిప్పల నాగిరెడ్డి గారిని కాదని అక్కడ బీసీ సామాజిక వర్గానికి యాదవ్ వ్యక్తికి ఇస్తున్నాం. ఎంత ధైర్యం ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటాం. టీడీపీ ఒకసారి మారుస్తున్నారని ఒక విష ప్రచారాన్ని చేయటమే తప్ప ఆ మార్పుల వెనక సామాజిక విప్లవం ఈ రాష్ట్రంలో దేశంలో మార్పు మంచిది అంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, కాదు మార్పు మంచిది అంటారు. అయితే అద్భుతంగా ఉంటుంది సార్, మీరు చూస్తారు కదా. వాళ్ళు కూడా అదే అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా మార్పు అవసరమని. రైట్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తానండి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒకసారి టీడీపీ నేత ఆనంద్ సాగర్ దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ పైన మీరు ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? టీడీపీ నుంచి ఎట్లా ఉంది? సో ఇది కూడా మీరు స్వాగతిస్తున్నారా? ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం, ఇంకా యుద్ధానికి రెడీ ఉన్నాం, రేపు రాబోయేది మా ప్రభుత్వమే అని అనుకుంటారా? సైకిల్ స్పీడ్ పెరగబోతుందా? మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. అసలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని అది ఒక హాస్యాస్పదంగా ఉంది. అది ఎట్లా అంటే మార్చి 2-3 తారీఖుల్లో 10th ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయని చెప్పి ఓ పక్క ఎగ్జామ్ డేట్ వచ్చింది. మళ్ళీ నేనేం చెప్తానంటే మార్చిలో ఏప్రిల్లో కరెంట్ ఉండదు, విద్యుత్ కోత ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఆయన పరిపాలన వైఫల్యాన్ని ఆయన మొట్టమొదటిసారిగా అంగీకరించాడు. ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు కంటిన్యూస్ గా ఉంటున్నాయి. విద్యుత్ కోతలు అనేది రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటాయన్నాడు. మండల హెడ్ క్వార్టర్లో తప్ప అన్ని గ్రామాల్లో రూరల్ ఏరియాలో అప్రకటిత విద్యుత్ కోత. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ కోతలు ఉంటాయని చెప్తున్నాడు. మరి ఎగ్జామ్స్ ఏం చేస్తాడండి ఈయన? ఎగ్జామ్స్ కంటే ముందు ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టేస్తాడా? నరేంద్ర మోడీ గారు పెట్టేస్తాడా? ఇప్పుడు పార్లమెంట్ తో పాటు మన ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఈ ప్రకటనే ఒక అభూత కల్పన. ఇది నమ్మడానికి వీలు లేనటువంటి ప్రకటన. అయితే ముందు రావడాన్ని మేము కోరుకుంటున్నాం. ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా మేము ముందుగా ఎన్నికలను డిమాండ్ చేసేది తెలుగుదేశం పార్టీ. ఇమ్మీడియట్ గా ఎన్నికలు రావాలి, ఈ పీడ వదిలిపోవాలి రాష్ట్రానికి, ఈ చీడ వదిలిపోవాలి, ఈ దరిద్రం పోవాలి రాష్ట్రానికి అని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆరాట పడుతున్నారు, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు చకోర పక్షిలాగా. కాబట్టి వాళ్ళ అభ్యర్థులు మార్చుకుని వచ్చినా పర్వాలేదు, పాత అభ్యర్థులతో వచ్చినా పర్లేదు, ఎలా వచ్చినా పర్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ ఓటమి తప్పదు. వాళ్ళ ఓటమిని భగవంతుడు ఆపు చేయలేడు ఈసారి, అది రాసి పెట్టి ఉంది. దాని మీద ఎవరు కూడా పగటి కళ్ళ కన్నా పేకడ మేడలు కట్టుకున్నా అవి కుప్పకూలిపోతాయి, అవి పేక మేడల్లా కూలిపోతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. ఒకటి ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు వైసీపీ నేతలు ఇంతకుముందు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో మొన్న వచ్చిన రిజల్ట్ చూసాం కదా, రిజల్ట్ చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి అనేది. ఎందుకు అంటే ఎక్కడైతే టీడీపీకి వస్తే బలంగా ఉందో తెలంగాణ బార్డర్లో అక్కడంతా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు గెలిచారు కొందరు. సో దాన్ని బట్టి చెప్తున్నారు, ఖచ్చితంగా చూసారా ఎక్కడ కూడా టీడీపీకి చెందిన వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయలేదు అనే విధంగా కామెంట్ చేశారు. సో మళ్ళీ మేమే గెలుస్తాం అనే విధంగా కామెంట్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఉన్న చోట్ల బీఆర్ఎస్ గెలిచిందని ఆయన చెప్తాను. మరి బీఆర్ఎస్ ఓడిపోయిన చోట్ల టీడీపీ లేదా? ఖమ్మంలో లేదా? నిజామాబాద్ లో లేదా? ఎక్కడ? కరీంనగర్ లో లేదా? మెదక్లో లేదా? ఎక్కడ లేదండి టీడీపీ జాతీయ పార్టీ. ఒరిస్సాలో నెగ్గాం, అండమాన్లో నెగ్గాం, వెస్ట్ బెంగాల్లో నెగ్గాం, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు నెగ్గాం, మహారాష్ట్రలో నెగ్గాం. ఏం మాట్లాడతారండి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదో మేమే బలవంతులు, మాదే పార్టీ, మేమే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వీళ్ళకంటే ఒక 30 ఏళ్ళు ముందు పుట్టింది తెలుగుదేశం పార్టీ. 5 ఎలక్షన్లు నెగ్గాం, 4 ఎలక్షన్లు ఓడిపోయాం, రేపు 6వ ఎలక్షన్ నెగ్గబోతున్నాం. వీళ్ళు నెగ్గింది ఏముందని, ఒక ఎలక్షన్ లో ఓడారు, ఒక ఎలక్షన్ నెగ్గారు. ఈ వేళ చరిత్ర కాకమన్న పుట్టారు, మక్కలో పుట్టారు. ఒక నిమిషం అండి ఆనంద్ సాగర్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. ఆనంద్ సాగర్ గారు ఇక్కడ కూడా ఆనంద్ సాగర్ గారు గ్రామీణ ప్రజలు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశం సంబంధించి చర్చ పట్టణ ప్రజలు ఓం అనే అక్షరమే బ్రహ్మం. ఓంను విల్లు అనుకుంటే ఆత్మ అనేది బాణం. అది అపసవ్య మనస్సుతో కొట్టబడినప్పుడు గురితప్పని బాణంలాగా బ్రహ్మతో ఏకమవుతుంది. ఆర్మూరు ప్రజలు మీ వైపు రావడానికి ప్రధానంగా ఏం ఆకర్షితులయ్యారు? కేసీఆర్ గారు
తెలంగాణ వచ్చిన తర్వాత కాపలా కుక్కగా ఉంటున్నారు, కానీ ఆ కుక్కని సింహాసనం పెట్టి నాకు ప్రాణభయం ఉంది, నన్ను బెదిరిస్తున్నారు అన్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? రాంగ్ నన్ను బెదిరించడం ఇంతవరకు గుట్టలేదు. భయం లేని బతుకున్నది. జీవన్ రెడ్డి ఎప్పుడు ఇక్కడే ఉంటుండే కదా, ప్రగతి భవన్లోనే ఉంటుండే. కేటీఆర్ ఇంటనే తిరుగుతుంది. ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోలేకపోతే అతను ఏమన్నాడంటే నేను దొరల కుక్కని అన్నాడు. నీకు ఉదయం లేస్తే బాత్రూమ్లు కడగటము, దొరలతో సెల్ఫీలు తీసుకోవటము, ఆ సెల్ఫీలు పెట్టుకొని ఇక్కడ అధికారులను మీడియాని బ్లాక్మెయిల్ చేయటము, హైదరాబాద్లో అక్రమాసులు చేయటము, పార్కయతలో విలాసాలు చేయటము, ఇది మాజీ శాసనసభ్యుడు జీవన శైలి. ఒకవేళ ప్రభుత్వము నిధులు సహకరించకపోతే మా బడ్జెట్ మాకు ఇవ్వండి. ఎవడబ్బ సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎవడబ్బ సొమ్ము? గెలిచిన ఎమ్మెల్యేలో మొట్టమొదటిగా మీడియాకి ఎక్కింది మీరే. నేను ఎక్కలేదు, మీరు ఎక్కించారు. పోలీసులు మీకు ఏమైనా భద్రత ఏమైనా ఎక్కువ అదనంగా ఏమైనా ఇచ్చారా? వార్తలంటే సెన్సేషనలిజం కాదు, వార్తలంటే కట్టుకథలు కాదు, వార్తలంటే వాస్తవాలు. మేము ఏ పార్టీకి కొమ్ము కాయం, మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు 6 టీవీ. క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కిన ఆలయాలు ఎన్నో, మరెన్నో ప్రాచీన చారిత్రక ప్రదేశాలు, అబ్బురపరిచే అద్భుత కట్టడాలు, వైవిధ్య భరిత వాస్తు నిర్మాణాలు, శిలలకు జీవం పోసిన శిల్పుల నైపుణ్యాలు, తరతరాల మన చరిత్రకు ఆనవాళ్లు. తెలుగు మీడియా రంగంలో సరికొత్త ప్రయోగం. ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులతో ఇతిహాసం త్వరలో మీ ముందుకు. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక నిజంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరిలో షెడ్యూల్ రాబోతున్నాయా, నిజంగా మరి అన్ని పార్టీలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా ఎన్నికల అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ అవుతుంది. ఎస్, మాట్లాడండి సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, మీరు చెప్తున్నారు. క్యాండిడేట్లు ఎందుకు మార్చుకుంటున్నారు? మీరు వై నాట్ 175 అంటున్నారు కదా, క్యాండిడేట్లు ఎందుకు మార్చుకోవాలంటే దానికి ఆయన సమాధానం చెప్పడు. మేము నెగ్గుతా ఉంటాడు. ఇప్పుడు అలాగంటే ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి మారిపోవాలని కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రినే మారమని చెప్తున్నారు, పదవి దిగమని చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా, ప్రజలు అనుకుంటున్నారా? పంపాలని చూస్తున్నారు. ఆనంద్ సాగర్ గారు, ఉన్న మార్పులు అండి. ఇక్కడున్న ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఇంకో చోట పెట్టడం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని మరో చోట పెట్టడం, కొండ మార్పులు అంటారు. ఇట్లని కొండలు పగిలిపోవడానికి తప్ప పనికొచ్చే మార్పులు కాదు ఇవి. ఒక విషయం అండి, ఒక విషయం ఆనంద్ సాగర్ గారు, ఒక విషయం చెప్పండి నాకు. ఒక విషయము ఆనంద్ సాగర్ గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఏమంటున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది ప్రజలు అంటున్నారు. ప్రధానంగా ఈరోజు మార్పు కోరడానికి ప్రధానంగా ఏ అంశాలు వచ్చాయో చెప్పండి. ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఈరోజు ప్రజల దగ్గరికి అన్నీ వెళ్తూ ఉన్నాయి, ప్రతి నెల పింఛన్ అన్నీ వెళ్తున్నాయి కదా. ఎక్కడ మార్పు కోరుతున్నారు? ఏ అంశాలు ఇక్కడ ప్రజలకు నెగిటివ్ అనిపిస్తుంది? సంక్షేమం అంటే రాష్ట్రాన్ని క్షౌరం చేయడం కాదండి. 11 లక్షల కోట్లు అప్పు చేసి సంక్షేమం చేసామని చెప్పి రాష్ట్రానికి గుండు అప్పులు ఎక్కడ లేవండి, ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కేంద్రం కూడా అప్పులు చేసింది. అప్పులు చేయని రాష్ట్రాలు లేవుదా? దళిత బంధుని, ఆ బంధుని, ఈ బంధు పెట్టాను, బంధు పెట్టలేదండి ప్రజలు. మీరు కూడా అప్పు చేశారు కదా గతంలో. కోరుకున్నది ఒక మంచి పరిపాలన కోరుకుంటారు. గుడ్ గవర్నెన్స్ కావాలి. అరాచకం రాష్ట్రంలో, అక్రమ కేసులు, అధిక ధరలు, విద్యుత్ రేట్లు పెంచారు 8 సార్లు, ఆర్టీసీ రేట్లు పెంచారు 8 సార్లు, చెత్త పన్ను వేశారు, రకరకాల వింత చట్టాలు తీసుకొచ్చారు. మనిషి బయటకు రావడానికి లేదు, భావస్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్ర్యం లేదు, ప్రతిపక్ష పార్టీల్ని రోడ్డు మీద తిరగనివ్వట్లేదు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అన్ని దోపిడే కదండి. బ్రాందీ అమ్ముకుంటున్నారు డైరెక్ట్ గా తయారు చేసి. అక్కడే డిజిటల్ పేమెంట్స్ లేవు, ఇసుక దగ్గర డిజిటల్ పేమెంట్స్ లేవు, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎవరికి పనులు లేవు, ఆంధ్రాలో పనులు దొరకట్లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టర్ రాలేదు, అసలు ప్రైవేట్ కంపెనీలు లేవు, అసలు రాష్ట్రంలో రాలేదు, తీసుకురాలేదు.
ఉద్యోగ కల్పన ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చాడండి. ఒక్క సంవత్సరం 4.5 ఏళ్ళు అయింది. అన్ని సాక్షి క్యాలెండర్ వస్తుంది, ఈనాడు క్యాలెండర్ వస్తుంది, తంగిరాల క్యాలెండర్, నేమాని క్యాలెండర్ వస్తున్నాయి, గుప్తా క్యాలెండర్ వస్తుంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ఇస్తున్న జాబ్ క్యాలెండర్ రావట్లేదు మార్కెట్లోకి. ఎంతకంటే ఏం కావాలండి? ఉద్యోగుల్ని ఈవేళ చూడండి, అంగన్వాడీలు జీతం పెంచమని అడుగుతున్నారు. తెలుగుదేశం 2 సార్లు పెంచింది. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం సాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు నిజంగా ఈరోజు టీడీపీ ఏదైతే ఈ రకంగా ఈ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉందో ఇటు బీజేపీ, ఆ స్థాయి ప్రజల్లో అక్కడ వ్యతిరేకత ఉందా? ఆ ప్రభుత్వం పైన ఆ స్థాయి వ్యతిరేకత కనబడుతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పాలన అంటే ఏముంది అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే సభల్లో చెప్తున్నారు. అది ఏంటి అంటే, నేను బటన్ నొక్కుతున్నాను, 1,85,00,000 కుటుంబాలకి నేను డబ్బులు ఇచ్చాను, 2,20,00,000 రూపాయలు నేను పంచాను, కాబట్టి మీ కుటుంబానికి ఏమైనా సరే అలా పథకాలు వస్తే నాకు ఓట్లేండి అని అడుగుతున్నాడు. ఇది ఒక కిడ్ ప్రోపోల్ అంటాను. నిజంగా పథకాలు ఇచ్చినటువంటి పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లేస్తే మనం బీఆర్ఎస్ గెలవాల్సింది కదా. బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు అంటే, ప్రజల మీద ఈ రోజున భారాలు ఉన్నాయి. ప్రజల మీద ఇంకా చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయండి. కేవలము వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటి ఒక అంశమే కాదు, వాళ్ళ మీద ఉండేటువంటి భారాలు కూడా చాలా కీలకమైనటువంటివి. అదేవిధంగా ఈ అవినీతి వ్యవహారం ఎన్ని పట్టించుకోరు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదండి. ఇసుక, మద్యం వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో మైన్స్ వీటిలో అవినీతిని పట్టించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ప్యాలెస్, అక్కడ ఫామ్ హౌస్, ఇక్కడ ప్యాలెస్ పాలన, వీటికి సంబంధించిన అంశాలు కూడా జనం పట్టించుకుంటున్నారు. అయితే ఇవన్నిట్లో మేము మార్పు చేయడం ద్వారా, కొంతమంది ఎమ్మెల్యేలు మార్పు చేయడం ద్వారా గెలవచ్చు అనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. గుజరాత్ మంచి ఉదాహరణ కూడా చెప్పారు. నేను ఒకటి కర్ణాటక ఉదాహరణ ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన ఎప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికలకు ముందు 4 నెలల ముందే జరిగింది. అది కూడా బీజేపీ ఎక్స్పీరియన్సే అక్కడ కూడా కర్ణాటకలో. మరి గుజరాత్ లో ఉన్నటువంటి వాళ్ళని మార్చి ఏకంగా బాగా గెలిచారు బీజేపీ వాళ్ళని చెప్తున్నారు కదా. మరి అదే ప్రయోగం కర్ణాటకలో చేశారు. 32 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళ సిటీ కలిపి సీట్లు ఇవ్వాలి. 50 మంది కొత్త మొఖాలకి ఇచ్చారు బీజేపీ వాళ్ళు కర్ణాటక. ఏమైంది? కర్ణాటకలో బీజేపీ గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే వన్స్ ఒకసారి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మార్పు కోరుతున్నారు ప్రజలు అనుకుంటారు. మీరు ముఖాలను మార్చినంత మాత్రాన, అదే విధంగా వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టినంత మాత్రాన ఉండేటువంటి వ్యతిరేకత ఎక్కడికి పోదు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటిది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ పాలన అనుభవ రాహిత్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అసలు పాలనే లేదు. ఈ సంక్షేమ పథకాల పేరుతో ఆయన చేసే నవరత్నాలు తప్ప ఇంకా చాలా అంతకుముందు ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలని, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఉన్నటువంటి ఈ నవరత్నాలను కూడా అనేకమైనటువంటి వాళ్ళని వాటిని కొనసాగించలేక వాటిల్లో అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి తగ్గించేటువంటి ప్రయత్నాలు, కోతలు పెట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఒకటి కృష్ణాంజనేయులు గారు నేనేమడుగుతానంటే, ఒకటి ఇప్పుడు సరే గతంలో కూడా చంద్రబాబు పాలన చూశారు. సో అది నచ్చకనో సరే ఏదో జరుగుకునో ఒక ఛాన్స్ అన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిది కూడా బాగాలేదు పాలన అంటున్నారు. సో ప్రజలు అది చూశారు, ఇది చూశారు కదా. బీజేపీ వైపుకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేక ఇటు జనసేన వైపుకి ఏమైనా ప్రజలు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా? అంటే ఒక ఛాన్స్ అని అడుగుతున్నారు. ఈ రకంగా ఏమైనా మార్పు కోరే ఛాన్స్ ఉంటుందా? మీరు అన్నది ఖచ్చితంంగా మంచి క్వశ్చన్ అండి. ఇది ఎందుకోసం అంటే, ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి తెలుగుదేశం కూడా ఫెయిల్ అయితేనే కదా 2019లో వాళ్ళని ఓడించింది. దాంట్లో వాళ్ళు అద్భుతమైన పాలన అందిస్తే వాళ్ళు ఓడించారు కదా. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి మీరన్నీ జనసేన ఆల్రెడీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం జనసేన కలిసే ఉంది. బీజేపీ ఏమైనా ప్రత్యామ్నాయంగా వస్తుందా? ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి పరిస్థితులన్నా వాళ్ళు 0.8% ఓట్లు ఉన్నాయి. మీరు తెలంగాణలో అయితే ఎంతో కొంత ప్రయత్నం చేశారు, ఎఫర్ట్ చేశారు. మొన్న ఎఫర్ట్ చేస్తేనే కదా 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఒక 19 స్థానాల్లో వాళ్ళు 2వ ప్లేస్ లో ఉన్నారు. కానీ ఆ ఎఫర్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది బీజేపీది? ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు, అశాస్త్రీయంగా విభజించారని వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు బీజేపీ మీద 9.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ విభజన హామీలను ఏమిటిని అమలు చేయలేదు, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు.
వీటి మీద కక్షపూరితమైనటువంటి వివక్షని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రదర్శిస్తుంది ఆంధ్రప్రదేశ్ పట్ల అనేటువంటి దానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. మరి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీజేపీ నాయకులు సుహాసిని ఆనంద్ గారు కానీ, లేదా పురంధేశ్వరు, లేదా వీళ్ళందరూ అదే మరి రాష్ట్ర ప్రజలు మనం ఏమన్నా అడగాలి అంటే వాళ్ళకి ఏమి కానీ ఒకటి కృష్ణాంజనేయులు గారు, సరే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కృష్ణాంజనేయులు గారు, సరే మీరు అన్నట్లు బీజేపీ కూడా ఆ స్థాయిలో లేదు, తెలంగాణలో ఏ రకంగా ఫైట్ చేశారో అందులో ఒక 50% కూడా వాళ్ళు చేయలేదు, చేసి ఉన్నా బాగుండేది. ఈరోజు కాంగ్రెస్, మనం కాంగ్రెస్ టాపిక్ తీసుకుందాం. పక్కలో ఉన్న కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణ పైన పడ్డది. సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది. ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ ఎఫెక్టు అక్కడ ఏపీ మీద ఏమైనా పడే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు షర్మిల కూడా ఏపీకి రాబోతుంది అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో షర్మిల వస్తే కూడా కాస్త మెరుగుపడుతుంది పార్టీ. ఆ స్థాయిలో మరి ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాహుల్ గాంధీ చూసాం, తెలంగాణలో మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పేసి తెలంగాణలో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఈ రకంగా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగారు. సో రేపు ఏపీ పైన కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు అక్కడ కాంగ్రెస్ను విశ్వసిస్తారా? పాత గాయం గుర్తుపెట్టుకొని మళ్ళీ కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి తీసుకొస్తుందా? కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో సానుకూలమైనటువంటి ప్రభావంతోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వంటి నాయకుడు రావటము, ఆ జోష్ పెరిగింది. మిగతా వలసలు కూడా వచ్చారు, కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీజేపీ నుంచి వచ్చినటువంటి, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశాలు. మరి ఆ ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇందాక ఒక పాయింట్ ఏంటంటే బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజున కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు రాష్ట్ర ప్రజల్లో. అలాగని కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటి ఆ పరిస్థితి కనపడటం. మీరు అన్నట్లుగా ఒకవేళ షర్మిలకి ఆంధ్రప్రదేశ్కి వస్తారు అని అంటే షర్మిల ప్రభావం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల్లో చూసాం కదా, ఆవిడ పాదయాత్ర చేశారు, జనంలో తిరిగారు, అన్ని చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున కనీసం పోటీ కూడా చేయలేకపోయారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరటానికి వెళ్తే వాళ్ళు కూడా చేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ లో చేరలేకపోయారు, పోటీ చేయలేకపోయారు. చివరికి చేతులు చేసినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పట్టించుకుంటారా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా అభిమానులు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఉన్నారు. వాళ్ళతో ఉండేటువంటి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఇప్పుడు నిజంగా ఏమనుంటే కొంచెం కాంగ్రెస్ పార్టీకి వస్తారు, కాదన్నట్టు వాళ్ళు. షర్మిల వచ్చినా కూడా ఏదో జరిగిద్దని నేను అనుకోవటం లేదు. షర్మిల వస్తారని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే షర్మిల తెలంగాణకు వెళ్ళారు, అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య పోట్లాట్లేదు, వాళ్ళిద్దరి మధ్య రాజకీయ ఘర్షణలు కూడా అంతకన్నా లేవు. ఒకవేళ వస్తే కూడా జగన్మోహన్ రెడ్డికి లాభమే, షర్మిల వచ్చినా కూడా. ఇప్పుడు ఏ 1%, 1.5% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3%, 4% పెరిగింది అనుకోండి. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడం ద్వారాగా అది కొంత ప్రతిపక్షాలకే నష్టం అవుతుంది, తెలుగుదేశం జనసేనకే నష్టం అయ్యేదానికి అవకాశం ఉండదు. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యేటువంటి దానికైతే అవకాశం ఉండదు. ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎదిగినటువంటి పరిస్థితి లేదు. ఇక గత్యంతరం లేక మళ్ళీ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఆ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు అంగీకరించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే నా ఉద్దేశంలో మాత్రం ఈ రోజుగా ఎన్నికలు జరిగితే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవటంలో తెలుగుదేశం జనసేన పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదు, ఒక రకంగా విఫలమైందని కూడా నేనంట. ఆ విధమైనటువంటి వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకోవడంలో, ప్రజల్లో ఉండటంలో, ప్రజల సమస్యని ఎజెండాగా తీసుకోవడంలో ఈ రోజున తెలుగుదేశం పూర్తిగా విఫలమైంది. జనసేన అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళిద్దరు కలిసి మరి ఏం చేస్తారు, ఏ విధంగా ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి విషయాలు వాళ్ళు రేపు పొద్దున మరి కలిసి ముందుకెళ్ళేటువంటి క్రమంలో మేనిఫెస్టోలను, హామీలు ఇవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాయనండి. వీళ్ళు అదనంగా అవి ఇస్తాను అని అంటే అటు వల్ల ప్రత్యామ్నాయం ప్రజల మీద భారాలు లేనటువంటి పాలన కావాలి, అప్పులు లేనటువంటి పాలన కావాలి, ఉద్యోగ ఉపాధి ఉండేటువంటి పాలన కావాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చూశారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా చూశారు. వేరే ప్రత్యామ్నాయం లేదు, గత్యంతరం లేదు. అందుకని ఆ విధమైనటువంటి ఒక భరోసా కలిగిస్తే తప్ప తెలుగుదేశం జనసేన కూటమి కాదండి. ఒకటి కృష్ణాంజనేయులు గారు, ఇక బీజేపీని కూడా పొత్తులో పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఘోరమైనటువంటి ఓటమి చూసేటువంటి అవకాశం ఉంటుంది తెలుగుదేశం జనసేన. ఏం చెప్తారండి? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా ప్రజలు అటు వైపు ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానితో ఇప్పుడు బీజేపీ వీళ్ళందరూ కలిస్తే రాజేష్ గారు ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి
వాళ్ళ చేత చాలా ఎక్కువసేపు మాట్లాడిచ్చారు. దయచేసి మమ్మల్ని మాట్లాడండి, సమాధానం చెప్పనివ్వండి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజలకు ఒక సాంప్రదాయం ఉందండి. ఆ సాంప్రదాయం ఏంటంటే ఎవరిని కూడా ఒక్కసారితోటి ఇంటికి పంపించినటువంటి దాఖలాలు లేవు. ఏది అతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కుల పాలన, వర్గ పాలన, ఆశ్రిత పక్షపాత పాలన చేసి చేతులు కాల్చుకున్నాడు. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 ముఖ్యమంత్రులు మార్చి ఆ పరిస్థితికి వచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, మొన్న కేసీఆర్ని తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరికన్నా కూడా చాలా మెరుగైనటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకమైనటువంటి పాలన అందించారు. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, అన్ని నేను చెప్పను. సంక్షేమం ఇస్తే అదైపోద్ది ఇదైపోద్ది అన్న వాళ్ళు సంక్షేమం అంతకన్నా ఎక్కువ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు 39,000 ఉన్నటువంటి పింఛన్దారుల సంఖ్య ఇప్పుడు 65,33,781 చేరింది. 39 లక్షలు కాస్త. అంటే ఎక్కడ కూడా సంక్షేమం తగ్గకుండా ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు. సంక్షేమమే మాత్రమే ఉంది, అభివృద్ధి లేదు అనేవాళ్ళు నిజంగా కళ్ళు లేని కబోదులన్నా అయి ఉండాలి. వాళ్ళకి ఒకటి కళ్ళు లేకుండా అన్నా ఉండాలి, లేదా కళ్ళుండి చూడలేని వాళ్ళన్నా అయి ఉండాలి, లేదా చూసి కూడా చూడనట్టుగా నటిస్తూ దుష్ప్రచారం చేసే వాళ్ళన్నా అయి ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,54,000 తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 2,19,000 రూపాయల తలసరి ఆదాయం ఉంది. జీడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ రోజున మొట్టమొదటి స్థానానికి వెళ్ళింది. ఏ రంగంలో తీసుకున్నా సరే పాఠశాలలు 45,000 పాఠశాలలు తీర్చిదిద్దబడ్డాయి, అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. విద్యా ప్రమాణాలు పెరిగాయి, మరి వైద్యశాలలు పెరిగాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది ప్రతి చోట కూడా కనపడతా ఉంటే ఎక్కడ అభివృద్ధి లేదు అనేటటువంటి వాళ్ళని కాదండి. ప్రతిపక్షాలు ఇప్పుడు ఇంతకుముందు ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు స్ట్రాంగ్ లేకపోవడంతో ఈ రోజు మీకు కలిసి వస్తుంది. అది కాదు ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ప్రతిపక్ష నాయకులు 5 ఏళ్లలో వచ్చినటువంటి పరిశ్రమల విలువ ఎంత? 59,000 కోట్ల రూపాయలు. సరే ఒకటండి, నేనేమంటానంటే ప్రతిపక్షాలు స్ట్రాంగ్ లేకపోవడము, ప్రతిపక్షాలు మీ వైఫల్యాలను ఎండగట్టకపోవడమే ఈరోజు మీకు అది కలిసి వస్తుందా? అందుకే మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా మేమే గెలుస్తామని? మేమే గెలుస్తామనేది కాదు, ఎందుకు గెలుస్తామో కూడా చెప్తున్నా నేను. వచ్చినటువంటి ఈ ఏమి కనపట్లేదా? 4 రకాల కారిడార్స్ తీసుకొచ్చింది కనపట్లేదా? ఇక్కడ కేసీఆర్ కు అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా లేదంటున్నారండి. పట్టే విధమైనటువంటి శంకుస్థాపనలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారంటే పనులు ప్రారంభం అవుతాయి. ఉదాహరణకి బందరు, పోర్టు, అదేవిధంగా విమానాశ్రయం, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలిక్యులేటెడ్ గా, సిస్టమేటిక్ గా డెవలప్మెంట్ అంటే కళ్ళకు కట్టినట్టుగా ఏ గ్రామంలోకి వెళ్ళినా 2,000 జనాభా ఉన్నటువంటి ఏ గ్రామంలోకి వెళ్ళండి సచివాలయం కనిపిస్తుంది, హెల్త్ క్లినిక్ కనిపిస్తుంది, రైతు భరోసా కేంద్రం కనిపిస్తా ఉంది. ఈ కట్టడాలు కాదా అండి? ఈ డెవలప్మెంట్ కాదా అండి? డెవలప్మెంట్ లేదు అనేటటువంటి ప్రచారం చేసేటటువంటి వాళ్ళు భారీగా నష్టపోతారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాదు కదా, జనసేన పార్టీలు ఇద్దరు కలిసి వచ్చి, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే రావాలంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఒకవైపున మనం కలిసి కానీ వెళ్ళకపోతే మళ్ళీ ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏం చెప్పారు? గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ఎస్, ప్రత్యేక హోదాను వీళ్ళు అటకెక్కించారు, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చంద్రబాబు నాయుడు మీరు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పారు. అసలు ఆ ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ఎటుపోయింది? మీరు అధికారంలోకి వచ్చారు కానీ ఒక్కసారి కేంద్రాన్ని ప్రశ్నించింది లేదు. ఇప్పటివరకు మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటి, మీరు ఇప్పటివరకు ప్రకటించిన ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తారు కదా. ఎంతసేపు ఉన్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అది ఇచ్చాను వీళ్ళకి అది ఇచ్చాను, ఇది కాదు కదా. కంపెనీలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు హయాంలో 214 కంపెనీలు వస్తే వాటి మౌలిక విలువ, మౌలిక సదుపాయాల విలువ 59,000 కోట్లు అయితే మేము తీసుకొచ్చిన 127 పరిశ్రమల విలువ మరి 67 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు, 86,000 మందికి. సుహాసినానంద్ గారు ఉన్నారా? సుహాసినానంద్ గారు, క్యాంపస్ ఎలక్షన్స్ చంద్రబాబు హయాంలో కేవలం 37,000 మందికి క్యాంపస్ ఎలక్షన్స్ వస్తే 1,20,000 మందికి వచ్చినాయి. మొన్న విజయవాడలో క్యాంపస్ ఎలక్షన్ అయినటువంటి ఐటీ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు బాసటగా నిలుస్తూ పెద్ద ర్యాలీ చేశారు. కళ్ళుండి చూడలేని వాళ్ళకి మేము చెప్పగలిగేది ఏం లేదు సార్. రైట్. ఒకటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆనంద్ సాగర్ గారు దయచేసి ఆనంద్ సాగర్ గారు ప్రచారాన్ని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఆనంద్ సాగర్ గారు లోకి పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఏది ఏటీఎం పేదవాళ్ళ ఏటీఎం గా పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకొని ఇస్తామని కల్లబుల్లి కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు నమ్ముతారని నేనైతే అనుకోవట్లా. ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఖచ్చితంగా 175 సీట్లలో కూడా ఘన విజయం సాధించబోతుంది. ఆనంద్ సాగర్ ఒక్క నిమిషం, ఆ టీడీపీ నుంచి ఆనంద్ సాగర్ గారు ఒక్క విషయం అండి, వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఎస్, ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ఈరోజు తెలంగాణ అంశాన్ని తీసుకుందాం. తెలంగాణలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ అవన్నీ కూడా ఎండగట్టడంలో పూర్తిగా సక్సెస్ అయింది. సో ప్రజలు అటువైపు రావాల్సి వచ్చింది. మీరు అక్కడ ఆ స్థాయిలో ఎందుకు మీరు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోతున్నారు? ఆ స్థాయిలో ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు జతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, దానికి పవన్ కళ్యాణ్ తోడుగా బీజేపీ ఉంది. ఆ స్థాయిలో ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఆయన ఏదో ఆయన అభిప్రాయం చెప్పాడు, అది ఆయన ఇష్టం అనుకోండి. అంటే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా రాష్ట్ర అధికార ప్రతినిధిగా. మేము ఏం చేస్తున్నాము ప్రజల్లో, మేము 24 గంటలు కూడా మేము ప్రజల్లో ఉంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. ఈ 4.5 ఏళ్ళు మేము పడిన కష్టం ఇంత అంతా కాదు. గవర్నమెంట్ పోయిన నెల రోజుల తర్వాతే ఆయన విజయవాడ నడిబొడ్డులో అక్కడ ఆ మీడియా పాయింట్ లో ఆయన ఇసుక దీక్ష పెట్టాడు బాబు గారు. ఫస్ట్ దీక్ష అదే, గవర్నమెంట్ పోయిన తర్వాత 30 డేస్ తర్వాతే పెట్టాడు ఆయన. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్, అనేక ఆందోళనలు, ఇదేం కర్మ కానీ, బాదుడే బాదుకు కానీ, ఇంటింటికి తెలుగుదేశం కానీ, ఇవన్నీ ఏమిటండి కార్యక్రమాలు? మొన్న పెట్టిన మహానాళ్ళు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కానీ, ఇవన్నీ ఏమిటంటారు? ఇది నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. విసుక్కుంటున్నారు సార్ మా కార్యకర్తలు. రోజు పనేనా? ఇవన్నీ ఉద్యోగమా? మాకు జీతాలు ఇస్తున్నారా? మా తోటి ఇంత పని చేయిస్తున్నారు, నిద్రపోనివ్వట్లేదు మమ్మల్ని, మా పనులు చేసుకునివ్వట్లేదని కార్యకర్తలు విసుక్కుంటున్నారు. అంత పని ఒత్తిడి పడిపోతుంది తెలుగుదేశం మీద. విపరీతంగా ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏముంది సార్ ఇవాళ గ్రామాల్లో పంచాయతీ నిధులన్నీ దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయాయి. గ్రామ పరిపాలన కుంటిపడిపోయింది. గ్రామానికి స్వరాజ్యం లేదు, చీకటి రాజ్యాలు వెళ్తున్నాయి గ్రామాల్లో. పంచాయతీలో బల్బులు లేవు, ముగ్గు లేదు, బ్లీచింగ్ లేదు, మంచినీళ్ళు లేదు, కరెంట్ లేదు, పారిశుద్ధ్యం లేదు, వైద్యం లేదు. మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్ లేరు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, మందులు లేవు. ఏదో పశు వైద్యశాల, సంచార పశు వైద్యశాల అన్నాడు, అంబులెన్స్ అన్నాడు, 1962 దాని నెంబర్ అన్నాడు. ఏదో నిన్నగాక మొన్న మా అమలాపురంలో 4 గేదెలు చచ్చిపోయాయి. వాళ్ళు ఇచ్చిన మందులు ఎక్స్పైర్ అయిపోయాయి. అంబులెన్స్ డ్రైవర్ లేడు, సకాలంలో అంబులెన్స్ రాలేదు. పశువులకు అంబులెన్స్ అది తిరగదు, డ్రైవర్ ఉండడు, దానికి పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, దాంట్లో పరికరాలు ఉండవు. మందులు ఇస్తేనేమో అవేమో ఎక్స్పైరీ అయిపోయాయి. 4 గేదెలు చచ్చిపోయాయి. ఒక రైతు ఇటీవల తుఫాన్ వచ్చింది. మరి తుఫాన్ వస్తే ఏదండి సహాయం? ఏది రైతుకి? ధాన్యం అంతా మొలకలు. దాదాపు 11 జిల్లాల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. 4 జిల్లాల్లో ప్రజలు గత ప్రభుత్వం ఇబ్బంది కూడా చూశారు కదా అని 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, రైతుకి నష్టం జరిగింది. ఈవేళ కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశాడు, మీరు అర్జెంట్ గా ఇది జాతీయ విపత్తుగా ప్రకటించండి, కేంద్ర బృందాన్ని పంపించండి అంటే కేంద్రం పంపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రాశాడా, ప్రభుత్వం రాసిందా? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరండి? చెత్త పన్ను మీద ఉద్యమం చేసింది ఎవరు? పెరుగుతున్న ఆర్టీసీ రేట్ల మీద, పెరుగుతున్న విద్యుత్ రేట్ల మీద ఈ ప్రభుత్వ వైఫల్యం అధికారంలోకి వచ్చేంత పోరాటం చేశారంటారా?
అధికారంలోకి కాదండి, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేంత పోరాటం చేశారంటారా మీరు? ఎస్, పోరాటం చేశాం కాబట్టి వాళ్ళ గెలవబోతున్నాం. ప్రజల దగ్గర మళ్ళీ తెలుగుదేశం పార్టీ 6 బాబు గారు పెట్టినటువంటి 6 ప్రణాళిక, ఒకటి ముందస్తు ప్రణాళిక, మినీ మేనిఫెస్టో పెట్టాం. ప్రజలు ఆదరిస్తున్నారు. ఈవేళ ఇంటింటికి దాన్ని దాచుకున్నారు, గుండెల్లో హత్తుకున్నారు. ఆ షూరిటీ, బాబు షూరిటీ అనే ఆ కార్డు ఒకటి ఇస్తున్నాం ఇంటింటికి. వాళ్ళందరూ దాన్ని బీరువాలో దాచుకుంటున్నారు, దాన్ని భద్రంగా సంతకాలు పెట్టిస్తున్నాం మేము. ఇది తెలుగుదేశం పార్టీలో ప్రజల పేదవాడి గుండెల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడితోటి ప్రయాణం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో, వార్డుల్లో, బూతుల్లో నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకొని ఉండి, అందుకే మళ్ళీ మేము గెలుస్తున్నాం. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో తెలుగుదేశం ప్రభుత్వం 24లో రాబోతుంది అనేది అంత నిజం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్లి సభను గౌరవ సభగా మార్చి చరిత్ర సృష్టించబోతున్నాం. ఎక్కడండి మీరు? నాకు అర్థం కాదు. మీరు ప్రజా సమస్యలని మీరు చెప్తున్నారు, కనీసం ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీలో లేవనెత్తలేకపోయారు. మీ అధ్యక్షులు బయటకు వచ్చారు కదా. సో ఈ రోజు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసి ఉండేవాళ్ళు కదా. దాన్ని గౌరవ సభ అంటారా, కౌరవ సభ అంటారా? కౌరవ సభలో ఉన్నారని చెప్పి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి లేచిపోలేదా? రోడ్ల మీద తిరగలేదని పోయి సభను వదిలేసి 62 మంది శాసనసభ్యులు ఉంటే, 66 మంది శాసనసభ్యులు ఉంటే సభలో ఉండకుండా రోడ్డు మీద తిరిగాడు కదా, అబద్ధాలు చెప్పుకుంటూ. నెత్తి మీద చేతులు పెట్టి, బొగ్గ మీద ముద్దులు పెట్టి, బొగ్గలకిల్లి, చెంపలకిల్లి, కౌగులించుకుని, ఆలింగనాలు చేసుకుని, దళితులు నా మేనమామలు, దళితులు నా చుట్టాలు, నా బంధువులు, నా మేనత్త దళితులు చేసుకుందని చెప్పి వంచాడు కదండి దళితుల్ని, బీసీలని. బీసీ కార్పొరేషన్ 56 పెట్టాడు. 56 పైసలు ఆ కార్పొరేషన్ లో ఉన్నాయా? ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు. 3 పైసలు ఆ కార్పొరేషన్ లో ఉన్నాయా? 1,14,000 కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిధులు పట్టుకుపోయాడు, దొబ్బేశాడు ముఖ్యమంత్రి. ఏది ఒకటండి, ఒక విషయం అండి అనంత్ సాగర్ గారు, ప్రజలు ఎందుకు గెలిపిస్తారు మిమ్మల్ని అంటే ప్రజల సమస్యలు తీర్చడానికి. సో ప్రజలకు మీరు ఒక సేవకులుగా ఉంటారని మిమ్మల్ని గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడనో, మరొకరు ఏమన్నారో అని చెప్పేసి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మీరు ఇంట్లో కూర్చుంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు కదా, కరెక్ట్ పద్ధతి కాదు కదా. మీరు ప్రజల్లో అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో ప్రజా సమస్య నిలదీయాలి. మీరు మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఒక్క ప్రశ్న అడిగితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. లేవడానికి మైక్ ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు. మాట్లాడితే అది స్పీకర్ ఉన్నాడు తమ్మినేని సీతారాం, ఆయన ఏం మాట్లాడుతున్నాడండి అసలు? ఒక స్పీకర్ కాదండి. మనం అసెంబ్లీ సెషన్స్ చూసారా మీరు? ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసారా మీరు? ఆయన ఏమన్నాడు, రాజధాని ఏమన్నాడో చూసారా మీరు? రాజధాని అమరావతి అన్నాడు ఆయనే. చూసానండి. స్పీకర్ ఎప్పుడన్నా విధంగా స్పీకర్ అంటే అబౌవ్ ది పాలిటిక్స్. చూసానండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ ఉన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేశారో అవి చూసాము, వీళ్ళదు చూసాము. మీకు ఒకటే చెప్తున్నాం సార్, ఈ రాష్ట్రంలో మేము ఎలాగ పరిపాలన చేసామో, మేము ఎలాగ మాట్లాడామో ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిపాలన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, ఫైనల్ గా సమయం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు మీతో ఎక్కడ ఇచ్చాడు? మేము కియా పెట్టాం. శ్రీనివాస్ రెడ్డి గారు టైం లేదు. అమర్ రాజా బ్యాటరీ తెచ్చాం, ఇంకా కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాం. ఏ కంపెనీ తెచ్చి ఉద్యోగం ఇచ్చారని వాళ్ళ ఐటీ మినిస్టర్ చెప్తాడు అసెంబ్లీలో. అప్పడాల కంపెనీ పెట్టాం, చెగోడీల కంపెనీలు వస్తున్నాయి, కోడిగుడ్ల కంపెనీలు వస్తున్నాయి, ఏదో పూతరేకుల కంపెనీలు వస్తున్నాయి, ఇవి బొప్పట్ల కంపెనీలు వస్తున్నాయని చెప్పాడు తప్ప ఏ ఉన్నాయండి కంపెనీలు? వచ్చిన నూనె తెలుగుదేశం తెచ్చిన నూనెను పంపించేశారు కదా వైజాగ్ నుండి. ఏంటంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కదా. పోలవరం కట్టలేకపోయారు కదా, గుండ్లకమ్మ కూలిపోయింది కదా, అక్కడ ఇంకో ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయింది కదా. ఏదండి అసలు పల్లెసీమల్లో పంటలు పండుకోవడానికి రైతుకి అవకాశం ఉందండి? పంట కాలువలు తవ్వారా? మురికి కాలువలు తవ్వారా? గుర్రపడక్క తీసారా? ఆ తనేలు బాగు చేశారా? కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. గిట్టుబాటు ధరిస్తున్నారా? రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక్కసారి ఫైనల్ గా సమయం లేదు, ప్లీజ్ మీకు కూడా ఇస్తాను అంజనేయులు గారు. ఒక్క నిమిషంలో ముగిస్తానండి. అమరారాజా బ్యాటరీస్ కాంగ్రెస్ కాలంలో ఎప్పుడో వచ్చినాయండి. ఇప్పుడే తెలుగుదేశం వీళ్ళకే అలవాటు, మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో, చెడు జరిగితే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయటం అనేది వాళ్ళకి అలవాటుగా మారింది తప్ప, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెంచూరియన్ కంపెనీ, ఒక ప్లేవుడ్ కంపెనీ 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రానటువంటి కంపెనీ, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆగడాలను చూసి వెనకపోయినటువంటి కంపెనీ
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొప్పర్తిలో ఈ రోజున 2200 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ పరిశ్రమ నడుస్తా ఉంది. పరిశ్రమలు లేవు, ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి అంటే మీరు దాని మీద డిబేట్ పెట్టండి. పరిశ్రమలన్నీ 127 పరిశ్రమల పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు తెలుసు, అనుభవించేటటువంటి వాళ్ళకి తెలుసు. ఏదో ప్రాస కోసం మాట్లాడేటటువంటి భాషను ఎవరు పట్టించుకోరు. ఇక్కడ నిజంగా ప్రజలకు ఫలాలు అందుతున్నాయా లేదా, సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, సంక్షేమ ఫలాలు అందినప్పుడు ఎవరైనా సరే అన్నం తినేటటువంటి వాడు ఎవడైనా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని నమ్మడు. ఇంకేదన్నా తినేవాడైతే వాళ్ళ ప్రచారాన్ని నమ్ముతాడు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆనంద్ సాగర్ గారికి, సుహాసిని గారికి అండ్ కృష్ణాంజలి గారికి చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు అండి. మీ అందరికీ కూడా చూసాం కదా, మొత్తానికి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ముందస్తుగా అంటే ఫిబ్రవరిలో షెడ్యూల్ రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. అందుకు సిద్ధంగా ఉండాలి అందరూ అనేది మంత్రులను ఉద్దేశించి చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తే మళ్ళీ ఒక 20 రోజుల ముందు ఎన్నికలు జరగబోతున్నాయా, మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, మళ్ళీ వైసీపీకి మళ్ళీ అధికారం కట్టబెట్టబోతున్నారు లేక టీడీపీకి కట్టబెట్టబెట్టారు అనేది కూడా రాబోయే రోజు చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.